ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ యొక్క స్టేజెస్ గురించి మాట్లాడినదైతే దీంట్లో కూడా 4 స్టేజెస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఇవన్నీ ఏంటంటే ఎర్లీ క్యాన్సర్. ఎర్లీ క్యాన్సర్ అంటే ఎప్పుడైతే ట్యూమర్ లెస్ దాన్ 4 సెంటీమీటర్స్ ఉంటుంది, లెస్ దాన్ 2 సెంటీమీటర్స్ ఉంటే వెరీ ఎర్లీ క్యాన్సర్స్ అంటారు. లెస్ దాన్ 4 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు దీన్ని ఎర్లీ క్యాన్సర్స్ అంటారు. ఈ ఎర్లీ క్యాన్సర్స్ ఉన్నప్పుడు మనం కరెక్ట్ గా ట్రీట్ చేస్తామంటే వాళ్ళకి లాంగివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ రోజులు బతికుండే అవకాశాలు, లేకపోతే డిజీజ్ ఫ్రీగా ఉండే అవకాశాలు, లేకపోతే క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట. ఇది కాకుండా స్టేజ్ 2 అంటే ఏంటంటే ఆ ప్యాంక్రియాస్ చుట్టుపక్కల ఉన్న లింఫ్ నోడ్స్ కి స్ప్రెడ్ అవుతుంది క్యాన్సర్. దాన్ని స్టేజ్ 2 అంటారు. స్టేజ్ 3 అంటే ప్యాంక్రియాస్ చుట్టూ ఉండే వేరే ఆర్గన్స్ కి లైక్ స్టమక్ కానీ దేనికన్నా ఇన్వాల్వ్ అవుతుంది, దాన్ని స్టేజ్ 3 అంటారు. అది కాకుండా డిస్టెంట్ మెట్స్ అంటే ప్యాంక్రియాస్ కాకుండా చాలా దూరంలో లివర్ లో కానీ, పెరిటోరియం అంటారు, పెరిటోరియంలో కానీ, లంగ్స్ లో కానీ, బోన్ లో కానీ, ఇలాంటి వాటిల్లో కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కణాలు కనిపిస్తున్నాయి లేదా సిటీ స్కాన్ లో వాటి లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే దాన్ని స్టేజ్ 4 క్యాన్సర్ అంటారు. స్టేజ్ 4 క్యాన్సర్ సంబంధించిన ప్రోగ్నోసిస్ అంటే వాటి రిజల్ట్స్ చాలా పూర్గా ఉంటాయి, అవుట్కమ్స్ చాలా పూర్గా ఉంటాయి.